మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేసుకోగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే, ముందుగా ఈనాడు బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో బ్యానర్ వార్త, సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ అంటండి. పహల్గాం ఉగ్రదాడి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలది అంటండి. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ గారు వెల్లడించారు. త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ అయిందండి నిన్న. రక్షణ మంత్రి, సిడిఎస్, జాతీయ భద్రతా సలహాదారులు హాజరు. భారత్ పాక్ మధ్యవర్తత్వానికి సిద్ధం. ఐరాస సెక్రటరీ జనరల్ అంటండి. ఇరు దేశాల సమన్వయం పాటించాలని చైనా కోరింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ కాల్పులు. పాకిస్తాన్ కవ్విస్తూనే ఉందండి. 5 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేసించారండి. పహల్గాం దాడి తర్వాత నిందితులను పట్టుకునేందుకు భారత్ భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. దీనికి ప్రతీకారంగా కాశ్మీర్లో మరిన్ని విద్రోహ ఘటనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయండి. ఉగ్రమూకలకు సంబంధించిన నిద్రణా శక్తులను క్రియాశీలమైనట్టు తెలిపాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కాశ్మీర్లో ఉన్న మొత్తం 87 పర్యాటక కేంద్రాల్లో 48 కేంద్రాలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందండి. కాశ్మీర్లో ప్రధాన ప్రదేశాలు, సునిశ్చిత పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలు మోహరించాయంటండి. నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీతో సమావేశమైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ గారు, తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయనతో భేటీ అయ్యి చర్చించారండి. పహల్గాం దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఈ మేరకు సైనిక దళాలు సంసిద్ధం చేస్తుందా? ముష్కరణ మూకలపై ఎప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వటం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఇక్కడ రాశారు ఈనాడులో. తర్వాత వార్షిక రుణ ప్రణాళిక 6.60 లక్షల కోట్లు అంటండి. వ్యవసాయ రంగ లక్ష్యం 3.06 లక్షల కోట్లు అంటండి. ఎస్ఎల్బిసి సమావేశంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన వార్షిక ప్రణాళికను రూపొందించి ఆవిష్కరించారండి. తర్వాత కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లు పచ్చజెండా ఊపారు. అభివృద్ధికి కేంద్రంగా అంగీకారం. 3,000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పనంటండి. కేంద్ర సంస్థ నిక్డిక్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందండి. రాష్ట్రంలో కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ను అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం అంగీకరించిందండి నిన్న. తర్వాత మెగా డిఎస్సిలో ధ్రువపత్రాలు అప్లోడ్ ఐచ్ఛికమే అంటండి, అంటే ఆప్షనలే అంట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు అర్హత మార్కులు 40% తగ్గించారంటండి. మెగా డిఎస్సి దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్హత ధ్రువపత్రాలు అప్లోడ్ ఐచ్ఛికమే అని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ ఎక్స్ వేదిక తెలిపారండి. సర్టిఫికేట్ల తనిఖీ సమయంలో మాత్రం ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. డిఎస్పి దరఖాస్తు చేసే సమయంలోనే ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనగా అప్లోడ్ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అభ్యర్థులు పలుమార్లు విన్నవించుకున్నారండి. తర్వాత మద్యం సరఫరా స్థాయి నుంచే మాయంటండి అనివల్ విధానానికి తెచ్చారు. కనీసం 3,500 కోట్లు దండుకున్నారంటండి. మిథున్ రెడ్డి కుంభకోణ ప్రధాన పాత్రధారంట. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందండి నిన్న. తర్వాత పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోండి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోం, దాడికి వ్యతిరేకంగా ఎంత ఏకమవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారండి. తర్వాత వేసవి సెలవుల్లో వేద్దామా పునాది అని, వేసవి సెలవుల్లో చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఓ అద్భుత అవకాశం అని, ఆటలేమైనా అన్నం పెడతాయా అని నిట్టూర్చొద్దు, సెలవులు కూడా చదువుల పేర్లతో పిల్లలను బందీలు చేయొద్దు, ఆటలు కష్టపడే తత్వం, సవాళ్లకు ఎదురయ్యే ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని వారిని ప్రోద్బలిస్తాయి. ఇంకెందుకు ఆలస్యమని వేసవి గురించి ఇక్కడ ఒకటి మంచి న్యూస్ వేశారండి. పిల్లలు వేసవి కాలంలో ఆడుకోవాలండి. అప్పుడే వాళ్ళు మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారండి, ఫిజికల్గా మెంటల్గా.
తర్వాత సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి అంటండి, గోడ కూలి 7 భక్తుల మృతి. ఇది వాన తడిచి ఉన్న గోడ అనుకోకుండా కూలిపోయిందండి, 7 మరణించారండి. బాధాకరమైన వార్త ఇది. తర్వాత కెనడాలో లిబరల్ పార్టీకి ఆధిక్యం అంటండి, ప్రధానిగా కొనసాగుతున్న కార్ని చిన్న పార్టీల చేయూత తప్పనిసరి అంటండి. సొంత స్థానంలో ఓడిపోయిన ప్రతిపక్ష నేత పియరి ఖలిస్తాన్ మద్దతుదారు జగత్మిత్ సింగ్కు పరాభవం అంటండి. తర్వాత ఆర్టీడీ సేవకు రెన్యువల్ గండం అంటండి. ఎఫ్సిఆర్ఏ సమీకరణ నిలిపివేతతో ఇబ్బందులు, రాయలసీమ తెలంగాణలో ఆగిపోనున్న కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే పరిష్కారం అంటండి. రాయలసీమతో పాటు పలు ప్రాంతాల్లో గ్రామీణ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటండి. ఇది సేవలకు అడుగు గ్రహణం పడుతుందని సంస్థకు విదేశీ నుంచి వచ్చే నిధులు వినియోగానికి సంబంధించి అనుమతులు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందండి. దీంతో ఆ సంస్థ ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో ఉన్న నిధులు వినియోగించుకోవడానికి వీల్లేదంటండి. కేవలం లోకల్ కాంట్రిబ్యూషన్ ఉన్న ఖాతాలో ఉన్న నిధులు మాత్రమే వాడుకునే అవకాశం ఉందంట. ఒకసారి లోపల పేజ్ కూడా చూద్దామండి. జైల్లోనే పెళ్లి చేసుకున్న విచారణ ఖైదీ అంటండి, వధువు అతడిపై అత్యాచారం కేసు పెట్టిన యువతే అంటండి. తర్వాత కాంతిరాణా తాత విశాల్ గున్నెలకు సిఐడి నోటీసులు ఎందుకు చేశారంటే, నిన్న 2 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని విచారించిన తర్వాత వీళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చారండి. తర్వాత నేడు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుధవారం విజయవాడ వెళ్ళనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరగనున్న ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారి కుమారుడు వివాహ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారండి ఆయన. తర్వాత 150 గజాల వరకు ఉచిత రిజిస్ట్రేషన్ అంటండి, అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు ఆక్రమణ క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా 150 చదరపు గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి గారు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి. ఆ నియామకాలు చల్లవంటండి, 3 జిల్లాల వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు నియామకాలు రద్దును సమర్థించిన హైకోర్టు. వైకాపా ప్రభుత్వ పరిధి దాటి వ్యవహరించిందని ఆక్షేపణ. 3 నెలల్లో ఎంపిక కమిటీ పునర్నిర్మించాలని స్పష్టీకరణ అంటండి. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు సభ్యుల నియామకాలు హైకోర్టు తప్పుపట్టిందండి. గుంటూరు, కడప, పొట్టి శ్రీరాములు జిల్లాల్లో మరియు నెల్లూరు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు, కడప, తిరుపతి కమిషనర్ ఫోరం సభ్యులు నియామకాలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించిందండి నిన్న. తర్వాత నగరపాలెం పోలీసులకు నమోదు చేసిన కేసును కొట్టేయడని హైకోర్టులో పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారండి. ఉపసభాపతి రఘురామ కృష్ణరాజును పోలీసుల కస్టడీలో చిత్రహింసలు గురి చేసిన వ్యవహారంపై గుంటూరు నగరపాలెం పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నగరపాలెం పోలీసులను ఆదేశించిందండి. విచారణ వారం రోజులు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత పిఎస్ఆర్ గారు 2వ రోజు కూడా అదే తీరంటండి. సిఐడి విచారణకు సహకరించిన వైరా 4 గంటలు 34 ప్రశ్నలు. నిధులు ఎవరు సమకూర్చారో నన్నెందుకు అడుగుతున్నారని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎదురు ప్రశ్నలు వేశారండి. మళ్ళీ కస్టడీకి తీసుకున్న సహకరిస్తా అని కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఎదుట ఆయన మాట్లాడుతూ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. మరోసారి కస్టడీకి తీసుకున్న సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విచారణ సందర్భంగా ఇబ్బంది పెట్టారని న్యాయాధికారి ప్రశ్నించగా లేదని సమాధానం ఇచ్చారు. తాము పూజ చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు బొట్టు ఇవ్వట్లేదని టీవీ కూడా తీశారని న్యాయాధికారికి పిఎస్ఆర్ గారు వివరించారంటండి. వీటికి సంబంధించిన ప్రత్యేక పిటిషన్ వేయాలని న్యాయాధికారి ఆయనకు సూచించారు. తర్వాత ఆహార భద్రతంలో అంగురు పాత్ర కీలకం అంటండి. ఐకానిక్ భవనానికి నిధులు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారండి. తర్వాత రొయ్య రైతుకు ఇంకా ధర దిగులే అంటండి. మన సుంకాలు దిగిరిస్తే కనుక అమెరికా దిగువస్తుందేమో అని ప్రధాని మోడీకి భారత రొయ్య రైతు సంఘం సమైక్య లేక మేతపై సుంకం పెంచాలని ప్రతిపాదన రైతులకు వ్యతిరేకత అంటండి. సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛను వార్తను ఇక్కడ రాశారంటే ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. బోలేబాబా డైరీ జీఎం బెయిల్ పిటిషన్ తిరస్కరణ ఇచ్చారంటండి. ఈయన A12గా ఉన్నారంటండి. జీఎం హరిమోహన్ గారు అండి ఈయన. ఇంకా లోపల పేజ్ చూస్తే ఒకసారి
కొత్త సీజేఐగా జస్టిస్ గవాయ్ గారు నియామకం అంటండి 14న ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి గారు. తర్వాత అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ అంటండి ఔషధ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు నిలిపివేసే యత్నంలో భారత్ ఇతరుల దేశాల మీదుగా కొనసాగుతున్న ఈ వాణిజ్యాన్ని అడ్డుకునే యోచన. తర్వాత ఉగ్రవాదులపై స్పైవేర్ వాడితే తప్పేంటని పెగాసస్ నిఘా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది నిన్న. తర్వాత ప్రధానితో ఆర్ఎస్ఎస్ అధినేత భేటీ అయ్యారండి నిన్న. బిల్డర్లు బ్యాంకులు కుమ్మకులపై కేసులు పెట్టండి అని సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు అండి. దేశ రాజధాని ఢిల్లీలో కొనుగోదారులు మోసగించిన బిల్డర్లపై కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందండి. ఎన్నికల అధికారులకు ఆధార్ ఇవ్వడం స్వచ్ఛందమే అంటండి, దానిలో మార్పులేమి లేవని కేంద్రం అది స్పష్టించిందండి. భారత్ కెనడాల మధ్య విభేదాలు తొలగనున్నాయని ఇక్కడ ట్రూడో శత్రుత్వాన్ని కారుని పక్కన పెడతారా అని ఎన్నికల్లో విజయంతో ఆసక్తిగా ఉందండి. భారత్పై ట్రూడో అక్కస్తోనే విభేదాలు వచ్చినాయి అంటండి. 2013 నుంచి ఆయన అక్కసు వెళ్ళగొక్కుతూనే ఉన్నారండి ట్రూడో. తర్వాత ప్రతికూల వాతావరణంలో చైనా వ్యోమగాములు రాక ఆలస్యం అంటండి. వాతావరణంపై ప్రతికూలం ఉండడంతో చైనాకు చెందిన 3 వ్యోమగాములు తిరుగు ప్రయాణం వాయిదా పడిందంటండి. వక్ఫ్ సవరణ చట్టంపై తాజా పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిందండి. ఒకసారి మనం సాక్షి చూద్దామండి. సాక్షిలో స్పైవేర్ వాడితే తప్పేంటని ఉగ్రవాదులపై నిఘా సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తే తప్పు పట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. తర్వాత కెనడాలోని లిబరల్ పార్టీ విజయం సాధించిన వార్త వేశారండి ఇక్కడ. తర్వాత 21వ శతాబ్ద అవసరాలకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థను మార్పులు చేయాలని ప్రధాని మోడీ గారు చెప్పారండి నిన్న. తర్వాత కిమ్స్ నుంచి శ్రీతేజ డిశ్చార్జ్ అంటే హైదరాబాద్ సంజయ్ థియేటర్ ఘటనలో పుష్ప 2 బెనిఫిట్ షోకి వెళ్ళి గాయపడిన శ్రీతేజ్ను డిశ్చార్జ్ చేశారండి ఆసుపత్రి నుంచి. తర్వాత అంతులేని అవినీతి అంతా అరాచకం అంటండి. చంద్రబాబు విధ్వంసం ఇంత అంత కాదని వైఎస్ జగన్ గారు మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలు నిర్వీర్యం చేశారంట. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం వీటిలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన కోరారు. వీటికి అండగా కార్యక్రమాలు చేపట్టాలి, వాటి ద్వారానే పనితీరు బయటపడుతుందని. ఇందులో పార్టీ జిల్లాల అధ్యక్షులది కీలక బాధ్యత. మీ జిల్లాల్లో పార్టీ ఓనర్షిప్ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో తక్షణం చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్ఛార్జీలను సమన్వయంగా కలుపుకోవాలి. తర్వాత సమాజంలో గొంతులేని వర్గాలకు ఎప్పుడప్పుడు బాసటగా నిలిచేది మనమే అని ఆయన చెప్పుకున్నారండి. పార్టీ జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకి మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారని, మనం వారి తరపున నిలబడి గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, అన్నదాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలని వైఎస్ జగన్ గారు కోరారండి. తర్వాత నిబంధనలు వెర్రి అంటండి, అభ్యర్థులు వరి అంట. డిఎస్సి దరఖాస్తుల్లో దశలోనే పడిపోతలు, జనరల్ అభ్యర్థులు విజ్ఞప్తులు పట్టించుకొని సర్కారు. రిజర్వ్ కేటగిరీకి మాత్రమే అర్హత మార్కులు 40% తగ్గింపు. తర్వాత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటండి. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్కు త్వరలోనే ధీటైన జవాబు అంటండి. ఎప్పుడు ఎక్కడ ఎలాగన్నది వారిష్టం. బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారండి ప్రధాని మోడీ గారు. దేశమంతా ఇదే కోరుతుందని ప్రధాని గారు వెల్లడించారండి. నిన్న త్రివిధ దళాధిపతులతో భేటీలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ దోవల్ గారు అంటండి, ఉగ్రవాదంపై పోరాటంలో పూర్తి స్వేచ్ఛను జవాన్లకు స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు అన్నట్టు, సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నట్టు ఉగ్రముష్కరులకు వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠంలో దాయాది జన్మల్లో మర్చిపోలేని రీతిలో ఉండాలని మోడీ గారు కోరుకున్నారండి. తర్వాత భారత ఫార్మా ఉత్పత్తులు బంద్ అంటండి. కాశ్మీర్లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత, పాక్ విమానాలకు నో ఎంట్రీ అంటండి. ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి. విద్యా రుణ నిబంధనలు సరాఘాతం అంటండి. తల్లిదండ్రులు డిఫాల్టర్లు అయితే రుణం కష్టమే. ఈ విధానంలో పలు బ్యాంకుల నిబంధనలు. పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ లక్ష్యమే నీరుగారే పరిస్థితి అంటండి. ఇక్కడ విద్యార్థి రుణాల గురించి రాశారండి. తర్వాత అంతులేని అవినీతి అంతా అరాచకం అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాస్తారండి. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంట. రాష్ట్రంలో ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదంట. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే చేస్తున్నారంటండి. ఈ పరిస్థితుల్లో మీరు జిల్లాల్లో పార్టీ ఓనర్షిప్ మీరే తీసుకోవాలి.
ప్రజా సంబంధిత అంశాల్లో మరింత చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్ఛార్జిని స్వయంగా కలుపుకోవాలి. వారితో కలిసిమెలిసి మొదటగా కలవాల్సింది మీరే అని విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన చెప్పారండి. తర్వాత ఇంకా మళ్ళీ సేమ్ వార్త అండి. గజం లక్షల్లో ఉంటే ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తారా అని విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని తీర ప్రాంతాన్ని పెట్టుబడిదారులకు చేజిక్కించుకుంటున్నారంటండి. ప్రొఫెసర్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహాన్, మాజీ ఎమ్మెల్సీ శర్మ మండిపాటంటండి. తర్వాత కేటీఆర్ గారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారండి. నిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్వీస్ పొడిగింపు, పథకాల కాంట్రాక్టుకు పోస్టులకు మినహాయింపు అంటండి. డిఎస్సి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయండి అంటండి. ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సిపి ప్రసాద్ కోరారండి మంగళవారం నిన్న. తర్వాత జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారండి. నిన్న మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్థులు మంగళవారం నిరసన చేపట్టారు. డిఎస్సిలో పీఈటీ పోస్టులు భర్తీ లేకపోవడం నిరసిస్తూ ధర్నా నిర్వహించారండి నిన్న వీళ్ళు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఇంకా అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటండి. 2 పోలీసు అధికారులు అడ్డం పెట్టుకుని కేసును తప్పుదోవ పట్టించాలని చూశారు. రామ్ సింగ్, సునీత దంపతులపై అన్యాయంగా కేసులు. వైసీపీ ఎంపీ బెయిల్ రద్దు చేయండి అని సుప్రీంకు సీనియర్ న్యాయవాది లోద్రా వినతి. సునీతారెడ్డి వాగ్యాలపై విచారణ జూలై చివరి వారానికి వాయిదా అంటండి. అప్పటికే తాను రిటైర్ అవుతానన్న సీజీఐ పిటిషన్లను మరో ధర్మాసనానికి మార్చాలని రిజిస్టర్ సూచన. ఇంక పెద్దవార్త చూస్తాయండి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటండి. ఇక్కడ కూడా రాశారు. ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే. వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. ఇలా దాడులు చేసిన వారిని పెంచి పోషిస్తున్న వారికి ఊహకైనా అందనంత కఠినంగా శిక్షలు విధిస్తాం. అత్యున్నత స్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోడీ. నేడు 2వసారి సమావేశం కానున్న సిసిఎస్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా అంటండి. పహల్గాంపై చర్చకు పార్లమెంటు సమావేశపరచండి అని ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే లేఖలు రాశారండి. పాకిస్తాన్ దిగ్బంధం అంటే దాయాది అన్ని దేశాలు ఇరుకును పెట్టేందుకు కేంద్రం యత్నాలు. ఇప్పటికే అమల్లోకి దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు. పాక్ ఎయిర్లైన్స్కు భారత గగనతల మూసివేత యోచన. ఈ దేశ నౌకలు మన పోర్టులో ఆగకుండా చర్యలు. ఏ క్షణమైనా భారత వైమానిక దాడులకు దిగచ్చని పాక్ ఆందోళన. సరిహద్దుల్లో రాడార్ల తలరింపు, సైబర్ దాడులకు విఫల యత్నం. ఇలా రాసుకొచ్చారండి పాకిస్తాన్ దిగ్బంధనం గురించి. తర్వాత పహల్గాం పాపం పాక్దే అని దాడిలో మాజీ పారా కమాండో మూసా పాల్గొన్నట్టు తాజాగా వెల్లడించారు. తర్వాత దేశ సమగ్రతపై దాడి అని పవన్ కళ్యాణ్ గారు అన్న వార్త రాశారండి. ఇక్కడ పర్యాటకుల హత్య అత్యంత హేయం. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఎవరికైనా పాక్పై ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. పహల్గాం అమరవీరుల ఘన నివాళి. జన సైనికుడి కుటుంబానికి 50 లక్షలు సహాయం చేశారండి. తర్వాత తిప్పి కొట్టలేకుండా ఇంకొక వార్తలు చూడొచ్చండి. ఇక్కడ పాక్ ఉగ్ర శిబిరాలు, అణువాయువు పట్లపై దాడి. భారత సైన్యం ప్రతీకార వ్యూహం ఇదే. పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలని పూర్తిస్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే అంట. అడ్డుకునేందుకు పాక్ బెదిరింపులు చేస్తుందంటండి. తర్వాత ఆర్థిక ప్రగతికి మద్దతు ఇవ్వండి అని బ్యాంకర్లకు సీఎం పిలుపునిచ్చారండి. రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయి. వచ్చే 4 ఏళ్ల సంపద సృష్టి. ఇంటికో పారిశ్రామికవేత్త, పేదరిక నిర్మూలనపై దృష్టి. పీపీపీ విధానంలో విస్తృత అమలు. పెట్రో క్యారిడార్పై బ్యాంకులు దృష్టి పెట్టాలని, మత్స్యకారులకు నేరుగా రుణం ఇవ్వాలని అడిగారండి. డ్వాక్రా, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎదుగుదలకు సహాయం చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థించారండి. 2025-26కు 6.60 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారండి. లక్ష్యాన్ని అధిగమిస్తామన్న బ్యాంకర్లు. తర్వాత ప్రమాద పంట అంచులో తుంగభద్ర అంటండి. గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోయిన తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ అమర్చిన తర్వాత ఆగిపోయి నీటి ప్రవాహం అండి. గేట్లు దెబ్బతింటున్నట్లు గుర్తించిన KSNDT సర్వీసెస్ అంటండి. తక్షణం అన్నిటిని మార్చాల్సిందనే నివేదిక. 60 కోట్లతో టెండర్లు పిలిచిన TBP బోర్డు అంటండి. 2026 జూన్ నాటికి మొత్తం గేట్లన్నీ మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తర్వాత కిటికీల పక్కన కూర్చుంటే నగలు కొట్టేశారంటండి. గుత్తి వద్ద రైలు దోపిడీ. అర్ధరాత్రి వేళ రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఘటన. 6 నుంచి నగల లాక్కెళ్ళిన దొంగలు. 5 అంతస్తుల భవనంపై నుంచి పడి 3 తాపీ మేస్త్రి దుర్మరణం చెందారంటే.
మృతుల్లో బావమరిది, తిరుపతిలో విషాదం జరిగిందండి. తర్వాత నెయ్యి కల్తీ కేసులో A12గా బెయిల్ పిటిషన్ తిరస్కరించారండి. సిట్ అదుపులో 2 టీటీడీ ఉద్యోగులు. వచ్చే వారం 12 మంది నిందితులపై ఛార్జ్షీట్ అంటండి. తర్వాత P4 తొలి అడిగి పడిందంట. ఎన్టీఆర్ జిల్లాలో బంగారు కుటుంబ మార్గదర్శకాలు మెరుగు, కోరుకున్న విధంగా ఉపాధి అవకాశాల కల్పన. తర్వాత విమానయానం రై అంటండి. ఏపీలో ఊపందుకున్న విమాన ప్రయాణం వృద్ధిలో అగ్రపథంగా విజయవాడ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఏడాదిలో ఇక్కడి నుంచి 13.8 లక్షల మంది రాకపోకలంట. 40% వృద్ధి నమోదైందంటండి. తర్వాత స్థానంలో రాజమండ్రి, తిరుపతి. రాజమండ్రిలో 15.1, తిరుపతిలో 14.4, విశాఖలో 6% వృద్ధి అంటండి. కర్నూలు, కడప విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికులు. కేసులు ఉచ్చులో పిఎస్ఆర్ అంటే తాజాగా మరొకటి నమోదు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు. హాయ్లాండ్ వేదికగా రాంగ్ రూట్. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు 2 సార్లు మూల్యాంకన. పిఎస్ఆర్ నేతృత్వంలో మొదటిసారి కోర్టుకు ఆర్డర్తో రెండోసారి దిద్దుబాటు అంటండి. అభ్యర్థులు పసిగట్టి న్యాయ పోరాటం. తర్వాత డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ్ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులే అంట. సర్టిఫికేట్ల అప్లోడ్ ఆప్షనల్ అంటండి. విద్యాశాఖ నిన్న చెప్పింది. తర్వాత 52వ సీజేగా జస్టిస్ గవాయ్ 14న ప్రమాణ స్వీకారం. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసిందండి నిన్న. తర్వాత ప్రజల విశ్వాసం కోల్పోతున్న సిబిఐ అంట. ఆ సంస్థ అవినీతిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడిందండి. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని సూచన. తర్వాత కెనడా ప్రధానిగా కార్నీ అంటండి. విజయం దిశగా లిబరల్ పార్టీ కొనసాగుతున్న కౌంటింగ్. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఓటమి అంగీకారం. ప్రభావం చూపని ఖలిస్తానీ అనుకూల న్యూ డెమోక్రటిక్ పార్టీ. అధ్యక్ష పదవికి జిగ్మత్ రాజీనామా అంటండి. ఒకసారి లోపల పేజ్ కూడా చూద్దామండి. విమానయానం రై అని ఏపీలో ఊపందుకున్న విమానయానం గురించి రాశారండి. తర్వాత ప్రమాదపడిన అంచుల్లో తుంగభద్ర గేట్లు దెబ్బతిన్నట్లు గుర్తించిన KSNDT సర్వీసెస్ ఏంటండి. తర్వాత రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్ దాఖలు చేశారండి నిన్న. తర్వాత పారిశ్రామిక క్యాడర్లు సహకరించండి అన్న టీజీ భరత్ గారు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ గారు ప్రభుత్వాన్ని కోరారండి. అడ్డగోలుగా భూపందరాలు చేసింది జగనే అని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు విమర్శించారండి నిన్న. 1300 కోట్లతో గిరిజన ప్రాంత అభివృద్ధి అని సంజయరాణి గారు నిన్న మంత్రి గుమ్మడి సంజయరాణి గారు తెలిపారండి. హాయ్లాండ్ వేదికగా అక్రమాలు జరిగాయంటండి. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు 2 సార్లు మూల్యాంకనం చేశారంట. పిఎస్ఆర్ నేతృత్వంలో మొదటిసారి చేశారంట. తర్వాత కోర్టు ఆర్డర్తో రెండోసారి దిద్దుబాటు. అభ్యర్థులు పసిగట్టి న్యాయ పోరాటం. హాయ్లాండ్లో మూల్యాంకనపై గోప్యత పాటించని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటండి. పక్క ఆధారాలతో అడ్డంగా దొరికిన వైనం అంటండి ఇది. తర్వాత కేసు ఉచ్చుల్లో పిఎస్ఆర్ అంటే తాజాగా మరో కేసు నమోదు చేశారు. ఇది ఫస్ట్ పేజ్ కంటిన్యూ రాసుకొచ్చారండి. ఇక్కడ వాకిన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయంటండి. ఒకసారి చూడండి. ఇవి వివిధ కాలేజీల్లో చెప్తున్నారు. ఇది ఎవరినంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత గుండితో మాట్లాడినట్టు గుర్తులేదంటే పిఎస్ఆర్ గారికి పిఎస్ఆర్ గారు చాలా విషయాలు నిన్న చెప్పకుండా దాచారని రాశారండి ఇక్కడ. తర్వాత ఆంధ్రప్రభ చూద్దాండి ఒకసారి. సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారంటండి. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది సైన్యమే డిసైడ్ చేస్తుందని మోడీ గారు ప్రకటించారండి. పాక్ వెన్నులు వణుకంటండి. భారత్ ప్రతీకార వ్యూహాలపై ఆందోళన. POKలో ఉగ్ర స్థావరాలు ఖాళీ. రహస్య ప్రదేశాలతో పాటు బంకర్లకు ముష్కర్లు అంటండి. LOCలోని నిఘా రాడార్ల తరలింపు. అత్యంత అప్రమత్తంగా ఉన్నామన్న పాక్ రక్షణ మంత్రి. లోలోనో యుద్ధ భయాలు, పైకి గంభీర ప్రకటనలు అంటండి. తర్వాత ప్రధాని మోడీ గారు ప్రచండ ఊపారండి. సాయుధ దళాలు సామర్థ్యం బేష్ అంట. సైన్యంపై నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారండి. ఎప్పుడెలా స్పందించాలో దానికి తెలుసు. ఉగ్రవాద అంతా చేస్తారంటండి. పహల్గాం దాడికి ధీటైన జవాబు ఇస్తామని నిన్న ఆయన తెలిపారండి. ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యం నిర్ణయిస్తుందని త్రివిధ దళాధిపతులతో భేటీలో ప్రధాని మోడీ గారు తెలిపారండి. తర్వాత భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయి, ఆర్థిక మద్దతు ఇవ్వాలని పెట్రో క్యారిడర్పై బ్యాంకులు దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థించారండి నిన్న. 6,60,40 కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించారు నిన్న. గత ఏడాది కన్నా 22% అధిక రుణ ప్రణాళిక అండి ఇది. అమరావతి ముస్తాబైందంటండి. ఎల్లుండి మోడీ పర్యటన. పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం. హరితరహారులుగా రాజమార్గాలు. 1,00,000 కోట్ల పనులకు పైలైన్ సిద్ధం చేశారండి. పునఃప్రారంభోత్సవ ఏర్పాట్లు యంత్రాంగం. రైతుల్లో చిగురుస్తున్న ఆశలు. చంద్రబాబుపై
అంచెలంచెలుగా విశ్వాసం పెరుగుతుందంటండి. తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ గారంట కొలిజియం సిఫార్సుతో రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపారు. నిన్న అల్లూరు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగినాయి అంటండి. తప్పించుకున్న 15 మంది మావోయిస్టులు, వారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు. ఒకే రోజు రెండు సార్లు కాల్పులతో ఉలిక్కిపడ్డమని మావోలు సామగ్రి ధ్వంసం చేశారంటండి. తర్వాత వైఎస్ వివేక హత్య కేసు త్వరలో మరో బెంచ్ కంటండి. విచారణ సందర్భంగా ప్రకటించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా గారండి. పిఎస్ఆర్పై ఏపీఎస్సీ అక్రమ కేసులు అంటండి. ఏసీబీ చేతికి దర్యాప్తు. జత్వానీ కేసులో ముగిసిన సిఐడి కస్టడీ. తిరిగి విజయవాడ జైలుకు సీతారామంజులని అంటండి. పల్లె బళ అంటండి. గాడిన పడుతున్న పంచాయతీ పరిపాలన, అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్న గ్రామాలు, పంచాయతీల్లో పెరిగిన వసూళ్లు, ఆన్లైన్ విధానాలతో క్రమేణీ పాలనలో ఉత్తమ ఫలితాలు అంటండి. ఓవైపు ఆదాయం, మరోవైపు అభివృద్ధి, అక్రమాలకు చెక్కు పెట్టేలా స్వర్ణాంధ్ర పోర్టల్ అంటండి. గ్రామ ప్రథమ పౌరుల చేతికి మళ్ళీ పగ్గాలు వస్తున్నాయి అంటండి. ఫలిస్తున్న కూటమి ప్రభుత్వ ప్రయోగాలు. తర్వాత కేంద్రం వద్ద పెగాసిస్ ఉంటే తప్పేంటి, దేశ వ్యతిరేక శక్తులపై ఉపయోగిస్తే అభ్యంతరం ఎందుకు, జాతీయ భద్రత కోణంలో ఇది తప్పేం కాదని సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసిందండి. విచారణ జూలై 30 వరకు వాయిదా వేశారండి. ఆవిష్కరణలో యువత దూసుకెళ్తుందని ప్రధాని మోడీ గారు తెలిపారండి నిన్న. తర్వాత కెనడా ఓటు మళ్ళీ మార్క్ కార్నీకే అంటండి. లిబరల్ పార్టీకి మరోసారి అధికారం, ఖలిస్తానీ అనుకూల పార్టీ ఎన్డీపీకి చెంపపెట్టంటండి. జగ్మత్ సింగ్ ఓటమి కన్నీంటి పర్యటం, రాజీనామా చేశారంట. పైలట్ పాత్రలో తాయి రాజు దంపతులు అంటండి. భూటాన్ రాజు ఆహ్వానంపై సొంత విమానంలో వెళ్ళిన థాయిలాండ్ రాజు కో పైలట్గా తాయి రాణి గారు అంటండి. తర్వాత ఉగ్రవాదులపై కనికరం అక్కర్లేదంటండి. పాకిస్తాన్ సమర్థించే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చని, దేశానికి మత సామరస్యం ఎంత అవసరమో మత కళ్ళలో అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. నిన్న దాడిలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూదన్ కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి లోపల పేరు చూద్దండి, ఏమైనా ఇంపార్టెంట్ ఉందేమో. ది సిబిఎన్ వే పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారండి. రచయిత సత్యేంద్ర వలసపూడికి అభినందనలు తెలిపారండి. ఆర్థిక మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న బ్యాంకర్లను అడిగారండి. తర్వాత ఆవిష్కరణలో యువత దూసుకెళ్తుందని అనేక కొత్త మైలురాళ్ళు స్థాపిస్తున్నారు. విదేశాల్లో భారతీయ విద్యా సంస్థల శాఖలు అంటండి. దేశ భవిష్యత్తు విద్యా వ్యవస్థ కీలకమని యంగ్మ క్లాన్క్లేవ్లో ప్రధాని మోడీ గారు తెలిపారండి. పల్లె పాలన బేషాన్ని ఫస్ట్ పేజ్ కంటెంట్ రాస్తారండి. తర్వాత మంత్రి కందుల దుర్గేష్కు అరుదైన గౌరవం అంటండి. బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శనలో పాల్గొనే అవకాశం అంట. రేపు కేంద్ర మంత్రి రిజిజుతో కలిసి వియత్నంకు వెళ్తున్నారంట అండి ఆయన. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రధాని మోడీ గారికి కాంగ్రెస్ నేతలు ఖార్గే, రాహుల్ గారు లేఖ రాశారు. ప్రధాని పర్యటన విజయవంతం చేద్దామని సన్నాహక సమావేశాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారండి. బీజేపీ కాంగ్రెస్ మధ్య పహల్గామ్ ఫైట్, వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారండి. తర్వాత స్వచ్ఛ ఆంధ్రలో ముందడుగు, వేస్ట్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ కీలక ఘట్టం, దశలవారీగా సాలిడ్ వేస్ట్ తొలగింపు ఒప్పందం, 2 సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి సమక్షంలో అగ్రిమెంట్ జరిగిందండి నిన్న. గిరిజనుల డోలి కష్టాలకు అడ్డుకట్ట అంటండి. విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి, నియోజకవర్గాల వారీగా కంటైనర్ ఆసుపత్రులు, రాష్ట్ర మహిళల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్య రాణి గారు తెలిపారండి అన్న. ఒకసారి ఈనాడులో చూద్దామండి ఇంకేమైనా మిగిలిన వార్తలు. మద్యం సరఫరా స్థాయి నుంచే మాయంటండి. కృష్ణపట్నం ఓరుకల్లు రైల్వే అనుసంధానత కల్పించాలని కేంద్ర మంత్రి వైష్ణవ్ని కలిసిన మంత్రి భరత్ విన్నపం అంటండి. నిన్న టీజీ భరత్ గారు విన్నవించారండి. తర్వాత మధ్యవర్తులతో నష్టపోతున్న మత్స్యకారులు అంటండి. పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోవడానికి రాశారండి. ఇక్కడ పెద్దవాగు పూర్తి స్థాయి మరమ్మతులకు మోక్షం అంటండి. తెలంగాణకు 78 కోట్లు ఇచ్చేందుకు ఏపీ ఆమోదం. కెనడాలో లిబరల్ పార్టీకి ఆధిక్యం అంటండి. తర్వాత గ్రూప్ 1 మూల్యాంకనం ఓ డ్రామా అంటండి. ఆ ముసుగులో 74 లక్షల హాంఫర్ట్ అంట. వెలుగులోకి పిఎస్ఆర్ అవినీతి భాగవతం. క్యాంసైన్ సంస్థ ప్రతినిధులు విచారించిన పోలీసులు అంటండి. తర్వాత కూటమి అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్ వేశారండి. రాజ్యసభకు ఆయన ఎన్నిక ఏకగ్రీవమే. కేసులు ఏమి లేవు. 28 కోట్ల ఆస్తి అంటండి. అయోధ్య రామాలయం శిఖరంపై 48 అడుగుల ధ్వజస్తంభం అంటండి.
తర్వాత కంచి కామకోట పీఠాధిపతిగా గణేష్ శర్మ గారు నేడు బాధ్యతలు స్వీకరించున్నారండి. డ్యామ్ దగ్గరికి వెళ్లేందుకు వెంటనే రహదారి నిర్మించండి అని శ్రీశైలం డ్యామ్కు అనిల్ జైన్ గారు తెలిపారండి. తర్వాత జూన్లో ప్రభుత్వంపై నిరసన అంటండి చంద్రబాబు వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడని వైకాపా జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత జగన్ అంటండి. సజ్జల ఎస్టేట్లో 64 ఎకరాల అటవీ భూమి అంటండి హైకోర్టు ఆదేశాలతో నిగ్గుదేల్చిన వ్యవహారం. నాలా రద్దుపై క్షేత్రస్థాయిలో అనిశ్చిత అంటండి ప్రభుత్వ నిర్ణయంపై రాని ఉత్తర్వుల రాని ఫలితం. వక్ఫ్ సవరణ చట్టం వ్యతిరేకంగా ఉద్యమం అంటండి విద్యుత్ దీపాలతో ఆపేసి నేటి రాత్రి నిరసన అంటండి విజయవాడలో. ఒకసారి క్విక్ అప్డేట్స్ చూద్దామండి. చైనా నుంచి భారత్కు పోయే థాయిలాండ్ అంటే దొడ్డిదారిన డంపింగ్, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, స్టీల్ ఉత్పత్తులు, రసాయనాలు ఇంకా ఎన్నో అంటండి. BISకు జోరుగా ఫిర్యాదులు, అప్రమత్తం లేకపోతే నష్టమే అని భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి అంటండి. తర్వాత GMR ఏరోసిటీ టెక్నిప్ FMC కార్యకలాపాలు ప్రారంభం అంటండి. తర్వాత IndusInd బ్యాంక్ MD రాజీనామా చేశారండి నిన్న. భారత్లో మేధో హక్కుల రక్షణ మంతంతే అని పరిశీలన జాబితాలు పక్కన పెట్టిన అమెరికా. బజాజ్ ఫైనాన్స్ ఒక్కొక్క షేర్కు ₹4 బోనస్, 4 షేర్లు బోనస్ అంటండి. తుది డివిడెండ్ ₹44 అంటండి. టాటా ఏజ్ నుంచి మెడికేర్ సెలెక్ట్. తర్వాత ఆజాద్ ఇంజనీరింగ్లో లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటండి 24% తగ్గిన BPCL లాభం. అక్షయ తృతీయ వ్యాపారం 16,000 కోట్ల అని కేట్ అంచనా వేసిందండి. దేశంలో యాపిల్ విరగసిందంటండి. ఏడాదిలో 1.7 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటండి. 80,000కి చేరిన ఫాక్స్కాన్ ఉద్యోగుల సంఖ్య. అంబుజా సిమెంట్స్ 1,282 కోట్లు అంటండి. ట్రావెల్ ఫుడ్ ప్రాసెసింగ్కి 2,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ. ల్యాండ్ పోర్ట్లో SBI సేవలు అంటండి. మ్యాక్స్ హెల్త్ కేర్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 3,700 వైద్య పడకలు జత చేసుకోవాలనుకున్నట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ నిన్న తెలిపిందండి. ఒడిదొడుకుల్లో స్వల్ప లాభం అంటండి $84.96 ఉందండి. FII కొనుగోళ్లు 2,386 కోట్లు. తర్వాత DII కొనుగోళ్లు 1,369 కోట్లు అండి. ఒకసారి అప్డేట్స్ ఏమైనా చూద్దామండి. తర్వాత నోటీస్ బోర్డు చూడండి ఒకసారి. కొచ్చిన్ షిప్ యార్డ్లో కేరళ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంటండి 3 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు అంటండి. అది ఒకసారి చూడొచ్చండి. ₹400 ఫీజు అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. May 12 లాస్ట్ డేట్. ఇస్రోలో సైంటిస్టులు అంటండి 63 సైంటిస్టులకు కోరుతుందండి. వయసు 28 ఏళ్ళు ఉండాలి. May 19 లాస్ట్ డేట్ అండి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ₹250 ఎగ్జామ్ ఫీజు, అదే అప్లికేషన్ ఫీజు. తర్వాత ఇంటర్న్షిప్స్ చూడండి ఒకసారి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, స్ట్రాటజిక్స్ పార్ట్నర్షిప్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్, రియాక్ట్ JS డెవలప్మెంట్, UX డిజైన్ అంటండి. తర్వాత మోషన్ గ్రాఫిక్స్, ఇలా 3D విజువలైజ్ ఆర్కిటెక్ట్ కావాలంటండి. ఇవ్వండి ఈరోజు వాటిలో విశేషాలు. ఇంకా వీడియో చివరి వరకు చూసినట్లయితే వీడియో నచ్చినట్లుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.